చిత్తూరు జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కూలు పనికి వెళ్లిన మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన పుంగనూరు మండలం కమతంపల్లిలో చోటు చేసుకుంది. అత్యాచారానికి గురైన మైనర్ బాలిక ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తల్లితో పాటు కూలు పనికి వెళ్లిన మైనర్ బాలికను గణేష్ అనే వ్యక్తి నోట్లో గుడ్డలు కుక్కి కాళ్ళు చేతులు కట్టి అత్యాచారానికి పాల్పడుతుండగా గణేష్ పై తల్లి పార్వతమ్మ దాడికి ప్రయత్నించింది. తల్లి కేకలు వేయడంతో గణేష్ అక్కడి నుంచి పారిపోయాడు. ఇంటికి చేరుకున్న మైనర్ బాలిక మనస్తాపానికి గురై ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పారిపోయిన నిందితుడు గణేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. తదుపరి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. భోజనం తినేసి ఆ పాప అట్లా అట్లా కట్లేరు కింద పోతే అట్లా కట్లేరు పోతే ఆ పాప ఆపుతా ఉండే నేను వస్తా ఉంటే ఆ పిల్లాడు నోటిని ఇంకా బట్ట పెట్టేసి ఆ పాపని ఎత్తుకొని పోయి రేప్ చేస్తాండే. నేను బిడ్డ ఎక్కడ పోయినా ఇంకా నాకు కనపడలేదు అని చెప్పింది. అట్లా ఇంకొంత దూరం అట్లా పోతే పుయ్యకుందరికి ఆ పిల్లాడు అట్లా చేస్తా ఉండే. పోయకుందకు నన్ను చూసేసిందే వాళ్ళు వేసేసి పరిగితే అట్లా వెళ్ళిపోయాకపోయా. నేను రాళ్ళు ఎత్తుకుంటే వేద్దామని కొన్న చిక్కులా వెళ్ళిపోయా. మళ్ళీ పాప ఇంటికి ఇట్లా వెళ్ళి వచ్చా ఎక్కడ పోయా అని చెప్పింది. అదంతా తారాడితే కనపల్లా సరే ఇంటికేమో పోయిందిలే అని చెప్పింది. నేను అదంతా తారాడి వచ్చేకుందరికి ఆ పాప అట్లా ఉరిపోసుకునేసింది. మాకు న్యాయం చేయండి సార్.